ఇప్పుడు మిమ్మల్ని అడిగాను, ఎక్కువ అప్పులున్నాయి. అప్పులు ఉండడానికి కారణం ఒకటి, పంట దెబ్బతినడం. పోయినసారి దెబ్బతినింది. అలాంటి సమయంలో రైతుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం ఫెయిల్ కావడం. రెండవది, నీళ్లు సరిగా ఇవ్వకుండా పోవడం, ఇన్ టైంలో సైక్లోన్లో పడడం. మూడోది, మీ కాలువలు లేకుంటే డ్రైనేజ్ ఉంది, ఆ డ్రైనేజ్ లో ఏవైతే ఉన్నాయో ఆ నీళ్లు బయట తీసే మెకానిజం లేకుండా పోవడం. ఇవన్నీ కలిపి రైతు అప్పుల ఊబిలోకి వెళ్ళిపోయాడు. అంటే మీకు ఆస్తి ఉంది, ఎప్పుడో ఒకసారి బయటపడతామని వేరే పని చేయలేరు, వ్యవసాయమే చేస్తారు. ఎందుకంటున్నానంటే తాతల ముత్తాతల దగ్గర నుంచి మట్టిని నమ్ముకోవాల్సిందే, చేసుకుంటానే ఉంటాం. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా పొలం దగ్గర పోతే నిద్ర రాదు నీకు, ఎవరికైనా. అయినా కాదు, మీరే కాదు, రైతు అనే వాళ్ళకు ఎవరికి కూడా పొలం చుట్టూ తిరగకపోతే రాత్రి నిద్ర రాదు. అలాంటి సమస్యలుంటాయి. నేనేం ఆలోచిస్తున్నానంటే, రాష్ట్రం మొత్తం రైతాంగాన్ని అప్పుల నుంచి బయటెడదేవాలి, వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలి. ఒక సంవత్సరం నుంచి చేయలేకపోవచ్చు, ప్రయత్నం చేస్తే ఒక 5-6 ఏళ్లలో అవన్నీ చేసి మిమ్మల్ని ఆదుకోవాలనేది నా ఉద్దేశం. మీరు తప్పకుండా చేస్తారని నా అభిప్రాయం. నువ్వు చేయాలి, చేద్దాం. నేను ఆ ప్రయత్నంలో ఉన్నా, అందుకే నేను వచ్చా.